ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోనిస్యమస్సురపదాంబుజయుగ్మరుగ్మయామోహదస్తతిత్రాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజస్య శరణం శరణం ప్రపద్యే. రామానుజేత్యేషా చతురాచతురాక్షరీ కామవస్థాం ప్రపద్యంతే జంతవోహం తమాదృశాః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిర్భూమో రామానుజ దివాకరః. తృణీకృతివిరించాదినిరంకుశీభూతయః రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలినః. ఏతాని తాని భువనత్రయ పావనాని సంసారరోగ సకలీకరణౌషధాని జివ్యేతలే మమలికనాని యథాశిలాయాం రామానుజేతి చతురామ్యమృతరాక్షరాణి. నవప్రణవశోభితం నవకషాయ ఖండాంబరం త్రిదండపరిమండితం త్రిధత్వనిర్వాహకం దయాద్రకంచలదళితవాగ్భదివాగ్వైభవం సమాధిగుణసాగరం శరణమేమి రామానుజం. రామానుజాచార్యచరణధ్వందకైంకర్యరుత్తయః సర్వావస్థా సర్వాస్ధారక పోషకాస్య మే దివ్యాగ్రామాంచ దివ్యాజ్ఞా వదతమవివదతం. రామాంచ దివ్యాజ్ఞా ప్రతివాసరముజం దిగంతే వ్యాపనే భూయా సాహిలోకైతైష్ణి. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత రామానుజ భాష్యం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిర్భూత భూమౌ రామానుజ దివాకరః. మన భారత భూమిని ఉద్ధరించుటకు ధర్మ సంస్థాపన గావించుటకే అవతరించిన భగవత అవతారాల్లో శ్రీరామావతారం శ్రీకృష్ణ అవతారములు అత్యంత ముఖ్యమైనవి. మనుజులతో సంబంధాలు కలిగి పవిత్రులు గావించినవి. అందులోనూ దోపరయుగాంతమున శ్రీకృష్ణ అవతారంలో అతి మానుషులలో చూపిన గోపాలనందనుడు శ్రీమద్ భగవద్గీతను ప్రసాదించి మన భారతఖండానికే కాక యావత్ ప్రపంచానికి కర్మ జ్ఞాన భక్తి మార్గాలు ప్రబోధించి జనులను ముక్తి మార్గాన్ని అవలంబించుటకు మార్గదర్శి జగదాచార్యుడైనాడు. అట్టి భగవద్గీత ద్వారా ఇప్పటికే లక్షలాది జనులు తరించినారు, ఇక ముందు కూడా తరిస్తూనే ఉంటారు. ఇట్టి పరమగతిని ప్రసాదించి గీతను ఆస్వాదించి అనుభవపూర్వకంగా గీతార్థ సంగ్రహమును వెలువరించిన శ్రీమద్జ మునులు మొట్టమొదటి వైష్ణవాచార్యులు. వారి గ్రంథాన్ని పరిశీలించి తదుపరి భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భాష్యాన్ని రచించిన శ్రీమద్ రామానుజులు రెండవ జగదాచార్యుడు. శ్రీ విశిష్టాద్వైతమును సకల జనులకు తరించుటకు అనుకూలంగా వైష్ణవ సాంప్రదాయాన్ని తీర్చిదిద్దిన ఆదిశేష సంభూతులు భగవద్రామానుజులు. శ్రీ భగవద్రామానుజులు రచించిన గీతాభాష్యం ముఖ్యంగా భక్తి ప్రవృత్తులు శరణాగతి ప్రధానమైన శరణోపాయమని వివరించారు. ముముక్షువులకు ప్రపన్నులకు సంశయ నివృత్తి చేసి భగవంతుడిపై దృఢమైన విశ్వాసం కలుగునంటూ ప్రేరణ ఇచ్చినది. అందువల్లనే భగవద్రామానుజులు గీతాభాష్యం పలువురు తత్వవేత్తలు ప్రశంసలు అందుకొనుచున్నది. ఎంతో కాలం నుండి మూలబడి ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా సనాతన ధర్మ వెలికి తీసి చాలా వరకుతో నేపుతో శ్రమగూర్చి మహా ఉపకారులైన ఆచార్యులు వీరు మన రుణం తీర్చుకోవడం, భగవద్గీతను అనుసంధానం చేసుకోవడం మన జన్మ సార్థకమవుతుంది. స్వస్తి. జయ శ్రీ.